భారతరత్న ఈ అవార్డు ఎంత అత్యున్నతమో తెలుసు. ఇప్పుడు తాజాగా ముగ్గురికి ప్రకటించారు. అందులో చరణ్ సింగ్ గారి అబ్బాయికి మొన్న వచ్చి అవార్డు తీసుకున్నారు. భారతరత్న రాష్ట్రపతి కార్యాలయంలో ఇచ్చారు. పివి నరసింహారావు గారి కుటుంబం కూడా స్వీకరించింది. అయితే లాల్ కృష్ణ అద్వానీ మాజీ ఉప ప్రధాని, ఆయన పట్ల అపార సానుభూతి చూపెడుతుంటారు కొంతమంది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొందరు మహానుభావులు. ఒకప్పుడు ఆయన పార్టీ అధ్యక్షుడు అయ్యాడని ఆయన ప్రధానమంత్రి అభ్యర్థిగా పెట్టారనినే ఎన్డీఏలోంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సింపథైజర్స్ ఆయన మీద ఇప్పుడు జాలి చూపెడుతుంటారు. అదే మనకు గనక రాజశేఖర రెడ్డి బతుకుండగా రాక్షసుడు, జగన్ వాయించి వదిలి పెడుతుంటే రాజశేఖర రెడ్డి ఇప్పుడు దేవుడు. అట్లాగే అక్కడ కూడా అనమాట. అంతకుముందు అద్వానీ దుర్మార్గుడు, మోడీ దెబ్బకి ఇప్పుడు అద్వానీ మంచోడు. సరే, వాళ్ళ తెప్పలాళ్ళని వాళ్ళ సావేదాళ్ళని జావనిద్దాం. బట్ అద్వానీ గారు వచ్చే పరిస్థితుల్లో, ఆయన ఆరోగ్య కండిషన్స్లో చూస్తే ఒకప్పుడు వాజ్పేయి పరిస్థితుల్లోనే ఉన్నది. రాష్ట్రపతి స్వయంగా ఇంటికెళ్ళి, నరేంద్ర మోడీ స్వయంగా ఇంటికెళ్ళి భారతరత్న అవార్డు ప్రదానం చేశారు. దేశంలో అరుదైనటువంటి సందర్భం.